ఎలా ఉన్నారు అందరూ? అసెంట్ యోగా అండ్ ధ్యానం ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఫీడ్బ్యాక్ అందించండి ప్లీజ్. రిక్వెస్ట్. ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు షార్ట్ ఒకటి పోస్ట్ చేశానండి. దాని పోషక విలువలు ఏంటి, అవి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, ఎవరెవరు తీసుకోవచ్చు, తీసుకుంటే ఎవరికి ప్రయోజనం, ఎవరు తీసుకోకూడదు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. తెలుసుకుందామా? మొదటిగా అవిసె గింజలు 2 కప్పులు తీసుకున్నాను. ఇవి దూరగా వేయించుకున్నాను. వీటిలో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోలేదు. అవిసె గింజల్ని అలాగే డ్రై రోస్ట్ చేసుకున్నాను. వేగగానే తీసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు 1 కప్పు తీసుకున్నాను. ఇవి కూడా నూనె లేకుండా నెయ్యి లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చియా గింజలు 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేరుశెనగ గింజలు ఇవి 1/2 కప్పు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గోండు ఇవి కూడా ఫస్ట్ డ్రై రోస్ట్, ఆ వేడికి పెనం వేడికి అలా ఉబ్బుతున్నాయి చూసారా, అలా ఉబ్బిన తర్వాత 2 డ్రాపులు నెయ్యి వేసుకొని వేయించుకున్నాను. వీటన్నిటిని చల్లారాక మిక్సీలో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని 2 యాలకులు, 10 మిరియాలు, 1/4 కప్పు రాగి పిండి వేసుకున్నాను. వాటిని స్పూన్తో బాగా పైకి కిందికి మిక్సీ పట్టినప్పుడు మీకు ఈజీ అవుతుంది అన్నమాట. అన్నీ బ్లెండ్ అయిపోతాయి నీట్గా. కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటూ నేను 3 సార్లుగా ఈ పొడిని చేసుకోవడం జరిగింది. మొత్తం పొడి అంతా కూడా డ్రైగా కాకుండా ముద్దగా వచ్చేలాగా, పేస్ట్ లాగా, మరీ పేస్ట్ అని కాదు, ఆ సీడ్స్లో నుంచి, ఆ గింజల్లో నుంచి ఆయిల్ బయటికి రావాలన్నమాట. అప్పుడు దగ్గరగా అవుతుంది, పొడి పొడిగా కాకుండా ముద్దగా వస్తుందన్నమాట. సో బ్రౌనిష్ కలర్లో తయారవుతుంది. అట్లాగా మిక్సీ పట్టుకోవాలి. లేదు, డైరెక్ట్ న్యాచురల్ ఆయిల్స్తోనే మనము ముద్దలాగా చుట్టుకోవచ్చు. ఇది బెల్లంతోనే బైండ్ అవ్వాలి. ఇంకెలాంటివి మనం వాడట్లేదు, నెయ్యి కానీ పాలు కానీ ఏమీ వాడట్లేదు ముద్ద చుట్టుకోవడానికి. మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇవన్నీ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. మరి ఇంత మంచి రెసిపీలో ఉన్న పోషక విలువలు ఏంటో, ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ నుంచి మనకి ఎలాంటి పోషకాలు లభిస్తున్నాయో మనం చూసుకుందాం ఓవరాల్గా. సో ఈ లడ్డులో ఉన్న ప్రధాన పోషకాలు: ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్. ఈ న్యాచురల్ ఎనర్జీ కోసం మనం ఏం వాడాం? బెల్లం వాడాం. ఇవి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే, మహిళల్లో ఎవరైతే నెలసరి సమస్యలతో బాధపడుతున్నారో, పీసీఓడి, పీసీఓఎస్ అలాంటి వాటితో బాధపడుతున్నారో, నెలసరిలో వచ్చే బలహీనత ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా బలహీనతను తగ్గించుకోవడానికి ఇది తినొచ్చు. ప్రసవం తర్వాత మాత్రము మీరు ఇది తినాలి అనుకుంటే డాక్టర్ సలహా తీసుకొని మీరు తక్కువ మోతాదులో తినడం మొదలుపెట్టచ్చు. అలాగే పురుషులు, అలాగే వాళ్ళు ఎముకల బలహీనత ఎవరికైతే ఉందో, తర్వాత కీళ్ళ నొప్పులు ఎవరికైతే ఉన్నాయో, మలబద్ధకం ఈ సమస్య ఎవరికైతే ఉందో, గుండె సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, ఇలాంటి వాళ్ళందరూ కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. పిల్లలు 7 సంవత్సరాల పైబడిన పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ మోతాదులో తీసుకోవాలి, మంచిది. పిల్లల్లో ఇది శారీరక ఎదుగుదలకు పనిచేస్తుంది, బరువు పెంచడానికి, శక్తి పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరెవరు తీసుకోవచ్చు తెలుసుకున్నాం కదా. వాటి ప్రయోజనాలు ఏంటి? ఎముకల్ని బలంగా చేస్తుంది, రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది, శరీరంలో అలసట, బలహీనత తక్కువ చేస్తుంది, హార్మోన్ల సమతుల్యతకు ఇది తోడ్పడుతుంది, అంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, పిల్లలకు, వృద్ధులకు బలవర్ధకమైన ఆహారం, న్యాచురల్ ఎనర్జీని ఇస్తుంది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. తీసుకునే మోతాదు ఏంటి అంటే, నేను చేసిన ఈ లడ్డూలు ఉన్నాయి కదా,
ఆ లడ్డు సైజు సరిపోతుంది పెద్దవాళ్ళకి ఒకటి. ఇంకా మీరు చిన్నవాళ్ళకి ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు రోజుకు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి. పిల్లలు టేస్టీగా ఉంటుందని చెప్పి 2-3 లాగిచ్చేస్తూ ఉంటారు కంట్రోల్గా. అలాంటప్పుడు 2-3 తింటారు, ఎక్కువ తినేస్తారు అనుకున్నప్పుడు క్వాంటిటీ సైజు తగ్గించుకోండి. ఒక లడ్డూని 4 భాగాలు చేయండి. వాళ్ళకి 4 లడ్డూలు తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకేంటి తక్కువ క్వాంటిటీలో ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అన్నమాట. సో 2 ఈక్వల్ అయిపోతాయి కదా. సో వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి. ఓకే, జాగ్రత్తలకు వస్తే షుగర్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ పరిమితిలోనే తీసుకోండి. ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వేసవి కాలంలో మాత్రం రోజు తినడానికి ప్రయత్నించకండి, వేడి చేస్తుంది కాబట్టి లిమిటెడ్గా ఒకవేళ తీసుకోవాల్సి వస్తే తక్కువ పరిమాణంలో తీసుకోండి. అలాగే అధిక బరువు ఉన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడమే మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ లడ్డు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.